డీటెయిల్స్ అన్ని తీసుకొని 20 కోట్లకు ఉన్నాడట మేడం, 10 లక్షలు అమ్మి పెట్టేస్తాడట మేడం. అవును. ఇమీడియట్ గా వాళ్ళ లోపల పెట్టి అమ్మాయికి న్యాయం చేసి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ పేరు మీద ఆయన రాసి ఆస్తిగా రాపిచ్చేసాడు. ఓకే. కోర్టులో కేసు ఉంటాయి. కేసు మేడం, కేసు ఫైల్ కానిస్తలేరు మేడం, పోలీస్ స్టేషన్ చుట్టూ ఈసారి ఇప్పుడు ఉండి అవసరమైతే ఆ నెంబరు కమ్లపూరు అంబాల విలేజ్ మేడం. నేను ఈటల రాజేందర్ సార్ దగ్గర కూడా గతం వెళ్ళడం జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలాంటి న్యాయం అనేది చేస్తలేరు మేడం చెప్తుంది. పోలీస్ స్టేషన్ లో మన మిస్టేక్ ఏందో చెప్పాలి కదా. తను వేరే అమ్మాయి ఇక్కడ ఫింగర్స్ అన్ని కొట్టే కట్టతోటి మా అమ్మ కొట్టాలి. నేను ఎంజిఎం ప్రోగ్రామ్ వస్తే పాప రెండు చేతులు కూడా వాళ్ళు మా అమ్మ వాళ్ళు వాళ్ళ భర్త వాళ్ళు కొడితే ఇరిగింది. ఇద్దరు పిల్లలు వాళ్ళ దగ్గర ఆ అమ్మాయి ఏమో అడ్మిట్ అయ్యి ఉన్నది. మరి వాళ్ళే వాళ్ళను పంపట్ల ఈ అమ్మాయిని డిశ్చార్జ్ చేయడానికి కొంచెం ఈ అమ్మాయికి ఏం లేదని ఆ పిల్లల పేరు మీద ఏమన్నా ఇంత చేసేసి వీళ్ళు మరి విడిపోతారా ఏదో డిసైడ్ చేసేసి కొంచెం ఈ అమ్మాయికి ఇబ్బంది కాకుండా పిల్లలకి ఇబ్బంది కాకుండా చేస్తుంది. సరే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పించాలి. ప్లస్ వాళ్ళ మీద మంచి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సార్. పాప అమ్మాయి రెండు చేతులు విరిగిపోయింది సార్, ఇక్కడ బాగా ఏడుస్తాను. సరే 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 క్లాప్స్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. నువ్వు రిజిస్టర్ చేస్తా పోతే చేస్తా అనుకున్నాను. పిల్లలకి ఇప్పించి వాళ్ళ పేరు రాసి నువ్వు ఫొటోస్ తీసి పెట్టు. ఇవన్నీ ఫొటోస్ తీసి పెట్టుకొని రిపోర్ట్ రాసేటప్పుడు మొత్తం డీటెయిల్ మొత్తం డీటెయిల్స్ అన్ని పంపించాలి. ఇంజరీస్ ఉంటే ఏ కోర్టుకు పోయినా సబ్మిట్ చేస్తాం. మన దగ్గరే ఉంటుంది. ఎమ్మెల్సీ కేసు వాళ్ళ కూడా అది మెడికల్ ఎంసీ